మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసు కఫర్నాములో ప్రవేశించుండగా శతాధిపతి ఒకడు యేసును సమీపించి, ప్రభు, నా ఇంట సేవకుడొకడు పక్షపాతముతో విపరీతముగా బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి వారిని స్వస్థపరిచెదను అని తెలియచేశాను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేను అధికారం గలవాడను. నా ఆధీనమందున్న ఏ సేవకునైనా రమ్ము అనినా వచ్చును, పొమ్ము అనినా పోవును. నా సేవకుడు నేను చెయ్యము అనినా దానిని చెయ్యను అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న వారితో, ఇజ్రాయెల్ ప్రజలలో సైతము ఇటు విశ్వాసము చూడలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు అని తెలియచేశాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో శతాధిపతి సేవకుని స్వస్థత గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు కఫర్నాములో ప్రవేశించినప్పుడు శతాధిపతి ప్రభు వద్దకు వచ్చి తెలియజేస్తున్నాడు, ప్రభు, నా సేవకుడు ఒకడు పక్షపాతముతో విపరీతమైన బాధపడుచు మంచం పట్టి ఉన్నాడు అని తెలియజేసినప్పుడు, నేను వచ్చి వారిని స్వస్థపరుస్తాను అని ప్రభు తెలియజేశాడు. కాని శతాధిపతి ప్రభుకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ప్రభు, నీవు నా ఇంట ప్రవేశించటానికి నేను యోగ్యుడని కాను. నీ ఒక్క మాట పలికిన నా సేవకుడు స్వస్థత పొందును అని తెలియజేస్తున్నాడు. శతాధిపతిలో విశ్వాసాన్ని చూస్తున్నాం, శతాధిపతిలో వినయాన్ని చూస్తున్నాం. శతాధిపతి అధికారం కలిగిన వాడు, 100 మంది సైనికులకు అధికారి, తన కింద అనేక మంది సేవకులున్నారు. కానీ ప్రభు వద్దకు వచ్చినప్పుడు వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు, ప్రభు యొక్క అధికారానికి లోబడుతున్నాడు, ప్రభు మీద విశ్వాసాన్ని కనపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శతాధిపతి తానే స్వయంగా యూదుల కొరకు ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడని కూడా యూదులు ప్రభువుకు తెలియచేసి ఉన్నారు. ఈ శతాధిపతి తన సేవకులని ప్రేమించేవాడు, వారి యొక్క యోగక్షేమాలను బాగా పట్టించుకునేవాడు. ఆనాటి కాలంలో యజమానులు సేవకుల గురించి ఎక్కువగా పట్టించుకునేవారు కాదు. వారు తినినా తినకపోయినా వారు పట్టించుకునేవారు కాదు. వారు ఆరోగ్యంతో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా యజమానులు పట్టించుకునేవారు కాదు. సేవకుల చేత వెట్టి చాకిరీ మాత్రమే చేయించుకునేవారు. అటువంటి రోజుల్లో శతాధిపతి తన సేవకులను ఎంతో ప్రేమతో చూసుకున్నాడు. తన సేవకుడు ఆరోగ్యం పొందుకోవాలని తప్పించాడు. తన సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శతాధిపతి మంచి మనసు గలవాడని ప్రభు అర్థం చేసుకున్నాడు. శతాధిపతి విశ్వాసంతో తన చెంతకు వచ్చాడని ప్రభు అర్థం చేసుకున్నాడు. అందుకనే ప్రభు శతాధిపతి యొక్క సేవకునికి స్వస్థతను దయచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల కంటే గొప్ప విశ్వాసాన్ని అన్యుడైన శతాధిపతి కనపరచాడని కూడా ప్రభు తెలియజేస్తున్నాడు. మనం కూడా ఈ శతాధిపతి వలె మంచి మనసు కలిగి జీవించాలి. ఈ శతాధిపతి వలె ప్రభు యొక్క అధికారానికి లోబడాలి. ఈ శతాధిపతి వలె ప్రభు ముందు వినయాన్ని, విశ్వాసాన్ని కనపరచాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే మనము ప్రభు యొక్క అనుగ్రహాలు పొందుకోగలం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్తలో శతాధిపతి యొక్క విశ్వాసం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. తన యొక్క విశ్వాసం వల్ల శతాధిపతి యొక్క సేవకుడు స్వస్థుడయ్యాడు. ప్రభువా, మేము కూడా విశ్వాసముతో వినయముతో జీవించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.